అమరావతిలో పరదాలు చాటున అసెంబ్లీకి వెళ్ళటం చూసాము. కడపలో కూడా బ్యారికేడ్ల మధ్య తిరగటం అనేది అతను ఏదో ఒక బీభత్సమైన భయంలో ఉన్నాడు పాపం. తన నీడని చూసి తను భయపడుతున్నాడు. ఇంకా అతని క్యాంపెయిన్ ఏం చేస్తాడు, ఎలా చేస్తాడో నాకు అర్థం కావట్లా. అంత భయపడుతున్నారా జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఇతనికి మరి అంత సెక్యూరిటీ వచ్చి చెట్లు నరికేస్తాం అంటే కుదరదు. పబ్లిక్లోకి వెళ్ళాలి. మరి అక్కడ అతను టోటల్గా అటర్ ఫ్లాప్ అయిపోతాడు. ఈ లాస్ట్ ద కనెక్ట్ విత్ ద పబ్లిక్. అందరూ మూతులు తుడిసి చెమటలు తుడిసి చీవుడి చీది ఇలాగా చిన్నపిల్లలకి అంటే అన్నీ అరేంజ్ చేసి పెట్టుకున్నవారు. ఇక్కడ చిన్నపిల్లలు ఉండాలి, అక్కడ ముసలివాళ్ళు ఉండాలని అంతా ఆర్కెస్ట్రేటెడే. ఓకే, అవన్నీ ప్లాన్ చేసుకునేవాడు. మరి ఇప్పుడు జనాల్లోకి వెళ్తానికే భయపడుతున్నాడు. సో కాబట్టి మామూలుగానే లేదు. ఆ ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా అధపాతాలానికి వెళ్ళిపోతాడు అతను. ఓకే, మహాసేన రాజేష్ అనే ఒక వ్యక్తికి రఘురామకృష్ణంరాజు గారు ఫండింగ్ చేస్తున్నారు, అనుకుండి నడిపిస్తున్నారు అనేది ఒకటి ఉంది సార్. అది ఒట్టి అపోహ. మహాసేన రాజేష్కి ప్రజలు అండగా ఉన్నారు. మహాసేన రాజేష్కి ఎక్సెప్ట్ మోరల్ సపోర్ట్, ఓకే, ఎక్సెప్ట్ మోరల్ సపోర్ట్, నో అదర్ సపోర్ట్ నాట్ ఓన్లీ ఫ్రమ్ మీ. అతను సొంత ప్రేమించే ప్రజలు ఉన్నారు. ఒకడు కాదు, లక్షల మంది అతన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. సో దే ఆర్ ఏదైనా ఒకవేళ ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నా అతను మహాసేన మీడియా మీద వచ్చే ఇన్కమ్ చాలు. ఏది పెట్టినా అతనికి మినిమం 50,000 నుంచి 5 లక్షల వ్యూస్ ఉంటున్నాయి. అవును, లీస్ట్ ఏదైనా ఉంటే 50,000 వ్యూస్. యూట్యూబ్ ఇన్కమ్ నాకు తెలిసి అతనికి నెలకు 10 లక్షలు ఉంటుంది. ఓకే, అంతకంటే అసలు అవసరం ఉంది. అతనికి ఇంట్లో కూర్చున్నాడు. నేను కూడా చూపించాడు అతను. ఏముంది, నాకు రేకుల షెడ్ తప్ప ఇక్కడ ఏం లేదు. రేకుల షెడ్ ఉంది, ఒక బోర్డు ఉంది. ఆ బోర్డు పెట్టి అతను నిజాలు మాట్లాడుతూ ఉంటాడు అక్కడ. అతని మహాసేన మీడియా ఇన్కమ్ చాలు. ఇంకా అతనే ఫండింగ్ ఇవ్వగలడు ఆ ఇన్కమ్ నుంచి ఎవరికైనా కావాలంటే. ఓకే, అతనికి తమ్ముడు నీకు నేను ఉన్నాను అన్న మోరల్ సపోర్ట్ తప్ప ఎటువంటి సపోర్ట్ నేను ఇవ్వలేదు, అతనికి అవసరం లేదు. ఓకే, ఇవాళ అతను ఏ వీడియో పెడతాడని చెప్పి చూడటానికి మహాసేన మీడియా వీడియో ఇవ్వాలి ఏంట్రా అని చూడటానికి కొన్ని లక్షల మంది ఉన్నారు. సార్, దగ్గరగా 3,000కు పైగా వాయిదాలు, 10 సంవత్సరాలకు పైగా బెయిల్ మీద ఉన్నారు. 4.5 సంవత్సరాలుగా తన సొంత కేసు, కోడికత్తి కేసు మీద ఏదైతే వెళ్ళలేని పరిస్థితి. అంటే వ్యవస్థల్ని ఎవరు మేనేజ్ చేస్తున్నారు సార్? వ్యవస్థలను చేసిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికి. వైసీపీకి సంబంధించి ఆపోజిట్గా పోస్టులు పెడుతున్నారు. ఏదైనా ఒక వాయిస్ని వినిపిస్తే సిఐడి కేసులు పెడుతుంది. అంటే దాంతోపాటు అంతకుముందు ప్రధాన న్యాయమూర్తుల మీద, సిజేఐ మీద కానీ న్యాయమూర్తులను అశ్లీలంగా వీళ్ళు పోస్టులు పెట్టారు. దాని మీద ఎవరు మాట్లాడలేదు. వైసీపీ వాళ్ళు ఏం చేసినా తప్పులేదు, వారు పునీతులు. టీడీపీ వాళ్ళు మంచి చేసినా తప్పే, వారు పాపులు. ఏపీ చూసుకుంటే గంజాయి మత్తులో ఎంతో మంది యువతులు. మీకు టూత్ పేస్ట్ దొరకపోవచ్చేమో కానీ ఏదన్నా చిన్న ఊర్లో కిరాణా కొట్లలో ఎక్కడ పడితే అక్కడ గంజాయి అమ్మేస్తున్నారు అనేది ఓపెన్ సీక్రెట్. అవును, అంబులెన్స్లో కూడా గంజాయి తీసుకెళ్ళిపోతున్నారు. సో మరి ఇది పోలీస్ ఏం చేస్తుంది? ఆంధ్రప్రదేశ్లో అమ్మేది వాళ్ళు అంటున్నారు అందరూ. అసలు ప్రభుత్వ సహకారం లేకుండా గంజాయి ఇంత రవాణా అనేది జరగదు. ఓకే, డెఫినెట్గా ప్రభుత్వ సహకారం ఉండే ఉంటుంది అందులో, అసలు ఇసుమంతైనా అనుమానం అక్కర్లేదు. ఓకే సార్, 2024 ఎలక్షన్ తర్వాత ఒకవేళ ప్రభుత్వం మారితే ఏదైతే ఇప్పుడు దాకా చేసిన వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళు అస్సామే అంటారా? అంతేగా, అసలు డౌటే లేదు. ఇప్పుడు దళితులకి ఈ ప్రభుత్వంలో జరిగినంత అన్యాయం ఎప్పుడు జరగల. అదే రాజేష్ చెప్పేది, మా వాళ్ళని ఇంతమందిని నువ్వు చంపేసావు, ఇంత అన్యాయం చేసావు, మాకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ తీసేసావు, ఉన్న 26 స్కీమ్స్ తీసేసావు. ఇవన్నీ కూడా ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ ఆ నిజాలు చెప్పడంలో రాజేష్ కృతకృత్యుడయ్యాడు. ఎలక్షన్ క్యాంపెయిన్ మొదలయ్యాక అతను ఊరూరు తిరిగి కూడా మళ్ళీ వ్యక్తిగతంగా వెళ్ళి కూడా అతను చెప్తాడు. సార్, జగన్ కేసులు విచారణలో ఆలస్యం కావడానికి అసలు ఎందుకు ఇలా ఆలస్యం అవుతుందని మీరు భావిస్తున్నారు? ఎందుకు మీరు ఈ విధంగా కేసు అంటే రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక వ్యక్తి ఉత్తరప్రదేశ్లో 77 సార్లు కోర్టు వాయిదాలకు వెళ్ళకపోతే, సిబిఐ కోర్టు ఒక వ్యక్తి కేసు వేస్తే ఇంకొకసారి వాయిదా అడిగితే ఆ బెయిల్ రద్దు చేసేయండి అని చెప్పారు. సుప్రీంకోర్టుకి తెలియకుండా ఈ వ్యవహారం అంతా నడుస్తుంది. సో వారికి తెలియజేస్తే బహుశా సరి చేసుకుంటారని చెప్పి, ఒక తప్పు జరిగినప్పుడు చెప్పవలసిన చోట చెప్పకపోవడం కూడా తప్పు అవుతుందనే ఒక పాప చింతనతో నేను ఆ కేసును వేయటం జరిగింది.
చూద్దాం మరి, నోటీసులు ఇచ్చారు, 2 నెలల తర్వాత వాయిదా వేశారు. తను మూర్ఖత్వంతో అమరావతిని అనుకున్నట్టుగా నిర్మిస్తే ఒక కమ్మ సామాజిక వర్గం బాగుపడతారేమో అనే భయంతో, కేవలం ఆ భయంతో దాన్ని సర్వనాశనం, లేకపోతే రోడ్లు ఎవడైనా తవ్విస్తాడని బుద్ధున్నాడు. సో దాన్ని నాశనం చేయాలనే తాపత్రయం తప్ప ఇతను ఏ డెవలప్మెంట్ చేసే ఉద్దేశం లేదు. అందినంత దోచుకో, దోచినంత దాచుకో, అదే సిద్ధాంతంతో ఆయన ముందుకెళ్తున్నాడు. ఓకే, దట్స్ ఇట్. ఓకే సార్, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎలక్షన్ రాబోతుంది, రకరకాల ప్రయత్నాలు, రకరకాలుగా వాళ్ళని మభ్యపెట్టి ఓట్లు వేయించుకుందాం. నేను చెప్పేది ఒకటే, ఏం చెప్పాలనుకుంటున్నారు? డబ్బు తీసుకొని ఓటు వేయటం నేరం. నేరం ఫస్ట్. ఎవరైనా డొనేషన్ ఇస్తే తీసుకోవటం నేరం కాదు సార్, బట్ ఓటు, ఆ తీసుకున్న డబ్బుకు ఓటు వేయటం నేరం సార్. సో కాబట్టి ఎవడైనా నీ దగ్గర ఎంతో దోచారు, దోచుకున్న వాళ్ళు అందులో 1% లేకపోతే 0.1%, ప్రతి కుటుంబానికి కనీసం 2 లక్షలు దోచారు మినిమం, ఇంకో 2 లక్షలు వాళ్ళ మీద అప్పులు చేశారు. సో 4 లక్షలు, ఓ 2,000, 3,000, 4,000 ఇచ్చారనుకోండి. అది మీ దగ్గర తీసుకున్న దాంట్లో ఒక 0.1% మీకు వెనక్కి వచ్చింది అనుకోండి. ఆ డబ్బు ఇచ్చిన దొంగ వెధవలకు మటుకు ఓటేయకండి, ఆ డబ్బు ఇవ్వని వాళ్ళకే ఓటేయండి. డబ్బుకి ఆశపడి ఇప్పటికే మీరు ఎంతో తప్పు చేశారు, భవిష్యత్తులో మళ్ళీ ఆ తప్పు చేయకండి. మిమ్మల్ని మీరు అంగడిలో సరుకులాగా అమ్ముకోవద్దు. మీకు 5 సంవత్సరాలకి ఒక 3,000 ఎంతో విలువ కట్టి మీ కుటుంబం నుంచి 5 ఏళ్లలో కనీసం 3 లక్షల రూపాయలు దోచుకోవటానికి రెడీ మళ్ళా సన్నద్ధం అవుతున్నారు. గతంలో దోచుకున్నారు, ఇప్పుడు మళ్ళా సన్నద్ధం అవుతున్నారు. కనీసం ఎక్కడైనా సరే కళ్ళు తెరవాలి. మీరు మీ విలువైన ఓటుని 3,000కి అమ్మి మీ విలువైన ప్రాణాన్ని, మీ భర్తల ప్రాణాలని కాపాడుకోండి. ఈ బారి నుంచి తప్పించుకుని ఆ మద్యం తాగుతారు, చచ్చిపోతున్నారు. 5 లక్షల మంది చచ్చిపోయారు. సో మీ భర్తల ప్రాణాలని కాపాడుకోండి. మీ ఓటుని అమ్ముకోవద్దు. మీ డబ్బే మీకు కొంత ఇస్తే తీసుకోండి, తప్పులేదు. అది ఓటుకి నోటుగా మటుకు తీసుకోకూడదు. మీ డబ్బులో కొంత భాగం వచ్చినట్టుగా భావించండి. డబ్బు ఇచ్చినోడికి కాకుండా మంచోడికి ఓటేయండి. ఇది ప్రజలకి నా అభ్యర్థన. 2024 ఎలక్షన్స్లో టీడీపీ అండ్ జనసేన కూటమికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? మీ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? వీళ్ళది 125 లీస్టు. ఇట్ మే గో అప్ టు 150, 155. ఓకే, వాళ్ళకి మ్యాక్సిమం మే టచ్ 25. అప్పర్ లిమిట్ 40, లోవర్ లిమిట్ 15 నుంచి 20 ఉన్నా కూడా ఆశ్చర్యపోతుంది. డే బై డే దే ఆర్ డిటీరియేట్. చూద్దాం సార్, మీరు అనుకున్నది ఆంధ్రప్రదేశ్కి మంచి జరగాలి, దాంతోపాటు తెలుగు ప్రజలందరూ సుఖంగా ఉండాలి అనేది మీదైతే పోరాటం చేస్తున్నారో, మీరు ఆ పోరాటం గెలిచి తీరాలని కోరుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ రఘురామ కృష్ణంరాజు గారు. థ్యాంక్ యూ.